అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాడు. ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడే మా మాజీ కౌన్సిలర్ గారు చెప్పిండ్రు, ఈ 2.5 సంవత్సరాలలో ఈ జంగేడు గ్రామానికి తక్కడి మట్టిపోయేవాడు ఇంకా మిగిలిందా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అయిపోతే దిగిపోతాడు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు. ఈ రాష్ట్రంలో అన్ని రకాల మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ ఓటేసేటప్పుడు ఓటేసిండ్రు. ఎందుకు ఓటేసిండ్రు అని అంటే వీడు 6,000, ఆయన 4,000 ఇచ్చిండు, ఈయన 6,000 ఇస్తానంటాడు. ఈయన 2,000 ఇచ్చిండు, 4,000 ఇస్తానంటాడు. రైతు బంధు అంటాడు, రైతు రుణమాఫీ అంటాడు, స్కూటీ అంటాడు, తర్వాత పిల్లగాళ్ళకి అందరికి ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం అంటాడు. ఇవన్నీ చెప్పి ఎక్కడో ఆశ కొట్టుకొని ఓటేసిన కర్మానికి ఇవాళ మనం పడే బాధలు మామూలు బాధలు కాదు. మామూలు బాధలు పడతలేనటువంటి పరిస్థితులలో ఇవాళ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఎవ్వరి కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకునేది లేదు. ఓటేసిన కర్మానికి చిత్తబడవలసి వస్తుంది. ఒక్కొక్క కార్యకర్తలు ప్రజలు ఏ రకంగా చెప్తున్నారు అని అంటే అవమానం చేసి పంపించేటువంటి పరిస్థితులలో ఇవాళ ప్రజలు ఉన్నారు అని అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకో, ఎటువంటి వాళ్ళకు ఓటేసిండ్లు, ఎటువంటి వాళ్ళని గెలిపించి పంపించిండ్లు, ఎటువంటి వాళ్ళని ఓడించిండ్లు అనే విషయాన్ని ఎవరికి వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రేపు రాబోయే ఎలక్షన్లలో మీరు కనుక బుద్ధి చెప్పే పరిస్థితి కనుక వస్తే మళ్ళీ రేపు వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో వెనుకటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు పోతాయి అనేటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి మనవి చేస్తున్నా. ఒక్కసారి జరిగింది మంచో చెడో తప్పు జరిగిపోయింది. ఆ తప్పును మనం మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం మీ చేతుల్లో ఉన్నది. కాబట్టి ఈ మోసకారి అబద్ధాలకార ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ప్రతి ఒక్కరూ పోరాటం చేసి మన తెలంగాణ ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏమన్నంటే మైకు దొరికితే చాలు తిట్ల పురాణం. పొద్దుగా లేస్తే రామ 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 అని చదువుకున్నట్టు కేసీఆర్ అనే చదువుతాడు రేవంత్ రెడ్డి తప్ప ఇంకో పదవి లేదు. అటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో 11వ తారీఖు నాడు 2 అభ్యర్థులు, యువకులు, ఉత్సాహవంతులు, ఇంకొక 10-20 సంవత్సరాలు రాజకీయాల్లో మీకోసం కష్టం. మనోడు ఆవేశంగా చెప్పిండు, నేను మీ కష్టాల్లో సుఖాల్లో పాల్పంచుకొని మీ వెంట ఉండకపోతే తెల్లారే రాజీనామా చేసి ఇంటి మొక్కన పోతానని చెప్పి ఎంత ధైర్యంతో చెప్పిండో. అంటే ఇటువంటి వ్యక్తులు మీ కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటారు కాబట్టి ఆ బిడ్డలను మీ ఇంటి పెద్ద కొడుకులాగా ఆదరించి మనసు పూర్తిగా దీవించి రేపు మున్సిపాలిటీ భూపాలపల్లి మున్సిపాలిటీకి మీ అభ్యర్థులు కూడా పంపిస్తే బ్రహ్మాండంగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారని తెలియజేసుకుంటూ 12-13 వార్డుకు రేపు జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి అధ్యక్షుడు ప్రియ మిత్రుడు శ్రీ జనార్దన్ గారు, ఈ ఎన్నికల పర్యవేక్షణకు పార్టీ తరఫున వచ్చినటువంటి సీనియర్ నాయకులు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ సమ్మారావు గారు. మరి ఇప్పుడు మీరు అందరూ కూడా రేపు ఆశీర్వాదించి పంపిస్తే కాబోయేటువంటి కౌన్సిలర్ ఇప్పుడే మాట్లాడినటువంటి మరి మీ అందరికి కూడా ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి యువకుడు, మీ అందరికి ఒక సేవ చేస్తూ పదవి లేకుండా సేవలు అందిస్తున్నటువంటి శ్రీ బొంతల సతీష్ గారు, మరొక యువ మిత్రుడు పార్టీ యొక్క నిర్మాణంలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఈ రోజు మీ ముందుకు వస్తున్నటువంటి సోదరుడు శ్రీ కుమార్ గారు. ఇద్దరు కూడా ఎట్లున్నారు? ఎద్ద బండి కడితే దాపడం వల్ల ఎట్లుండాలి, ఎట్లుండాలి. ఇప్పుడు ఇద్దరు కూడా ఎట్లున్నారు? అవ్వాలి జరిగి ఉన్నారా? మరి ఇద్దరిని కూడా మీరే ఎంపిక చేసిన వాళ్ళను గెలిపించే బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. బట్టిగానే చెప్తలేవు. ఈ రోజు మనం ఈ కాసింపల్లె ఆంజనేయ స్వామికి ఎదురుగా నిలబడి మిమ్మల్ని అందరినీ కూడా ఓట్లు అడిగే ధైర్యంతో అడుగుతున్నామంటే దానికి కారణం
పని చేసి అడుగుతున్నామా, నిద్రపోయి అడుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మేము అవకాశం ఉన్నప్పుడు పని చేసినాం. ఈ గ్రామానికి ఆ రోజుల్లో కనీసం సరైన రోడ్డు లేకపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు. మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ లెక్క ఉండాలని భూపాలపల్లి రాజీవ్ గాంధీ చౌక్ నుంచి ఇక్కడి వరకు రోడ్డు విస్తరణ చేస్తూ సెంటర్ లైటింగ్ పెట్టి ఈ రోజు మీ అందరికీ ఊరు వరకు తీసుకొచ్చినాం. అంతటితో ఆగలే. ఈ ఊరు చాలా పెద్దగా ఉంటది. ఈ ఊరు చుట్టూ మొత్తం కూడా రోడ్డు మొత్తం కూడా విస్తరణ చేసి మొత్తం కూడా ఎక్కడ కూడా ఏ రోడ్డుకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా లైట్లు పెట్టడం కానీ రోడ్లు వేయడం కానీ శాశ్వతంగా మంచినీళ్ళ సమస్య ఉండకూడదని మిషన్ భగీరథ ద్వారా గోదావరి జలాలు అందించి ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతున్నాం. ఈ రోజు వచ్చే నాయకులు అంటున్నారు గత పాలకులు ఏం చేయలే, నేనే మస్తు చేసినా అని. అబద్ధాలు ఆడడానికి కూడా జర అర్థం ఉండాలి. అబద్ధం ఆడితే అతికేటట్టు ఉండాలి. ఇప్పుడున్న ఆయన అంటుడు నేను మస్తుగా చేసినా అని. ఇంతకుముందే తమ్ముడు చెప్పిండు సతీష్ ఏమన్నాడు ఏమి చేయలే. మరి ఈరోజు ఎట్లా అడుగుతున్నారండి? ఇంతకుముందే మాజీ కౌన్సిలర్ మన తిరుపతి ఏమన్నాడు, ఏ నైతిక హక్కుతో మీరు ఓట్లు అడుగుతున్నారని అడుగుతున్నారు. సమాధానం చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళకు తెలిసిన బీజీ ఒకటే. ఆయన మొన్న ఎలక్షన్లో కూర్చొని మీటింగ్ పెట్టారడట. సార్ మీరు పోయి ఎట్లయినా గెలిచినండి అంటే, ఎట్లా గెలుస్తాం సార్, ఏం చేసినామని మనం గెలుస్తాం చెప్పు అని అలా ప్రశ్నించారు. అరే గట్లంటే ఎట్లనాయా, ఏది అడుగుతుంది వీళ్ళుగా మీరు ఆమె వీళ్ళు గెలువులని చెప్పిండట. చెప్పిన దాంట్లో ప్రధానమైనటువంటి ఆమె ఇప్పుడు ఇళ్ళ ముచ్చట చెప్తున్నారు. ఇల్లు ఇస్తాం ఓట్లేమని. మన ముఖ్యమంత్రి కూడా పాపం మన ఎమ్మెల్యే కోషిష్ చేసిండు, ఇల్లు కావాలంటే ఆయన ఏమన్నాడు, ఇప్పుడు టిఫిన్ పెట్టినా ఈ టిఫిన్ తిన్నాకనే భోజనం లంచ్ పెడతా అంటుండు. అంటే కొత్త ఇల్లు ఏం రాదని పాపం చెప్పకనే చెప్పిండు. ఈ రోజు ఇళ్ళ లిస్టు అంతా కూడా ఉత్తుత్త లిస్టే. ఈ రోజు వాడకు 200 లిస్టులు వస్తాడు, ఒకడు ఇల్లు నష్టాలు వస్తాడు, ఒకడు ఎంక్వైరీ చేసినట్టు యాక్షన్ చేస్తుండు. ఇదంతా కూడా నటన, అంతా డ్రామా ఆర్టిస్టులు నడిపే నటనలాగా ఉన్నది. ఎవరికి ఇల్లు వచ్చే అవకాశం లేదు. మనం గతంలో ఇచ్చిన 2 బెడ్రూమ్ ఇల్లు ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే చాలా అవసరాలు ఉన్నాయో అలాంటి వాళ్ళని ఎంపిక చేస్తే ఆ రోజు అనుకోకుండా ఒక 5 నిమిషాల వ్యవధిలో ఇవ్వలేకపోతే 2 ఏళ్ళు ఇబ్బంది పెట్టి ఎవరికి ఇచ్చిన ఇల్లు పైసలు ఉన్నోనికి డబ్బులు ఉన్నోనికి ఇచ్చి 2 లక్షల ఒక ఇల్లును అమ్ముకొని ఈరోజు నిజమైనటువంటి లబ్ధిదారులకు అన్యాయం చేసింది. కాబట్టి ఈరోజు నైతికంగా ఓట్లు అడిగే హక్కును ఎక్కడ కూడా లేదు. ఇంకా చాలా ముచ్చట చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు వచ్చిండు, భూపాలపల్లికి వచ్చిండు, సంతోషం. భూపాలపల్లికి రావడం మన దెబ్బకు మంత్రులు దిగిళ్ళు, ఆఖరికి ముఖ్యమంత్రి దిగిండు. మన దెబ్బ కొడితే ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చినోడు ఏం చెప్తున్నాడు, బైపాస్ రోడ్డు నేను వేయాలనుకున్నాం కానీ ఏదో చిన్న చిన్న డీటెయిల్స్ డిపిఆర్ కావాలి, అది కావాలి, ఇది కావాలని. అసలు ఈరోజు మీ అందరికీ తెలియాల్సిన వాస్తవం, మనం ఆనాడు మోరెంచపల్లి నుంచి మీ కాసింపల్లె మీద నుంచి ఓపెన్ కాస్ట్ తీసుకెళ్లి మరి ఆ రోజు జాతీయ రహదారి కలిపేటువంటి పరిస్థితి మెరం చేసి ఎక్కడ భూమి పోతుంది, ఏ సర్వే నెంబర్ గురించి పోతుంది, దీని యొక్క వైశాల్యం ఎంత, దాదాపు 10 కిలోమీటర్ల మరి వైశాల్యాన్ని కొలిచి అన్ని రకాలుగా జీవో తీసుకొచ్చి ఫుల్ డీటెయిల్ రిపోర్ట్, ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి ఆ రోజు ఇవ్వడం జరిగింది. అనుకోకుండా ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలైన తర్వాత ఏ ప్రభుత్వమైనా కొనసాగించాల్సిన కార్యక్రమాన్ని అడ్డుకొని మన దొరవారు ఏం చేసిండో తెలుసు కదా, ఈ రోడ్ ఇట్లొద్దు గణపురం మీదకి తీసుకుపోతా అని పాపం ఒక ప్రయత్నం చేసిండు. చేస్తే ఏమైంది, అక్కడంతా కూడా ఫారెస్ట్ ఉన్నది, ఇక్కడ నడవదంటే 2 ఏళ్ళు పండబెట్టిన ఆయనే ఎలక్షన్లు రాగానే ప్రజల దగ్గరికి పోతే ప్రశ్నిస్తారు అని ఈ రోజు సన్నాయిలు నొక్కుతా ఉన్నాడు. నేను నితిన్ గడ్కరీ దగ్గర పోయినా, డిపిఆర్ ఇచ్చినా, అది మేము కూడా పోయినాం. ఆ రోజు డాక్టర్ బండా ప్రకాష్ గారు పార్లమెంట్ సభ్యులు, నేను అదేవిధంగా ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉండేటువంటి పసునూడి దయాకర్ గారు ఒక 4-5 ఎంపీలం పోయి పార్లమెంట్ లో నడుస్తుంటే ఆ రోజు పార్లమెంట్ లో నితిన్ గడ్కరీ గారు కలిసి రిప్రజెంట్ ఏం చెప్పినాం. ఆయన అన్నాడు 3 ఇచ్చింది తీసుకోండి, తర్వాత రాని గురించి. అంటే ఆ రోజు చెల్పూర్ నుంచి భూపాలపల్లి వరకు మరి ఆ రోడ్డు విస్తరణ సెంట్రల్ లైటింగ్ కు మరి మన చెల్పూర్ మన భూపాలపల్లి వరకు చేసే నిధులు శాంక్షన్ అయి ఉన్నాయి. మీరు ఇదంటే మరి ఈ పనులకు ఇబ్బంది వస్తుంది, ఇది తీసుకోండి,
మీరు మీ ప్రభుత్వం ద్వారా ల్యాండ్ భూసేకరణ చేయండి, మేము బైపాస్ రోడ్ చేస్తామని చెప్పిండు. దానికి అనుగుణంగానే మనం పనిచేస్తున్నాం. కానీ ఈరోజు డిపిఆర్ సర్టిఫికేట్ చేసినామని ఈరోజు సన్నాయిలు. ఈ నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈరోజు ఎమ్మెల్యే కమిట్మెంట్ ఉంటే ఒక 100 కోట్ల రూపాయలు భూసేకరణకు పెట్టండి, తక్షణమే భూసేకరణ పూర్తవుతుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం బైపాస్ రోడ్ వేస్తుంది. మరి అలాంటిది ఈరోజు చాలా మంది భూపాలపల్లిలో దాదాపు 2 సంవత్సరాలు ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోయింది. నిజంగా యాక్సిడెంట్లు చావడానికి కారణం ఈనాటి ప్రభుత్వం. ఈనాటి ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల అడుగు ముందుకు పడలేదు బైపాస్ రోడ్డుకు. మరి అడ్డంకులు సృష్టించింది ఈనాటి అధికార పక్షం అని సందర్భంగా గుర్తు చేస్తున్నా సోదరులారా. అదేవిధంగా ఈరోజు మనం ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ గ్రామానికి ఒక చెక్ డ్యామ్ కావాలి, అక్కడ చెక్ డ్యామ్ వస్తే మీ భూగర్భ జలాలు పెరిగి మీ పంట పొలాలకు నీళ్లు వస్తాయని చాలా కొట్లాడి ఆ స్పాట్కు కూడా పోయి శాంక్షన్ చేయించడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి దాన్ని వెండబెట్టిండు. ఇది తక్షణమే చేస్తే వెంకటరమణారెడ్డి గారికి పేరు వస్తుందని 2 ఏళ్లు పండబెట్టి ఇప్పుడు సన్నాయి నొక్కులు వస్తా ఉన్నాడు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ప్రతి విషయంలో ఆలోచన చేసి తాగునీటి విషయంలో, సాగునీటి విషయంలో, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇప్పించే విషయంలో చాలా దూరదృష్టితో ఆలోచన చేసి, ఆనాడు మీకు ఇష్టం లేకుండే మున్సిపాలిటీ కలవడానికి, కానీ భూపాలపల్లి భవిష్యత్తు పెరగాలంటే, భూపాలపల్లి దినదినాభివృద్ధి చెందాలంటే మీకు ఇష్టం లేకపోయినా ఆనాడు మున్సిపాలిటీలో కలుపుకోవడం జరిగింది. కాబట్టి కలుపుకున్న దానికి ప్రతిఫలం ఉండాలని ఈరోజు కాసింపలకు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. ఈనాడు ఉండేటువంటి మరి రైతులకు మీకు కేవలం గ్రామానికే కాదు మీ పంట పొలాలకు కూడా రోడ్లేసి కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నాం. ఈ అభివృద్ధి యథాస్థితిగా కొనసాగాలని అనుకునే సందర్భంలో ఇద్దరిని కూడా మనం పార్టీ తరఫున ఎంపిక చేసిన వాళ్ళు చాలా సమర్థులనే ఎంపిక చేసినాం. అది కూడా నేను కాదు, మీరందరూ కూడా కూర్చొని ఎవరైతే బాగుంటుందో వారి పేర్లకి నేను బీఫామ్ ఇచ్చి పంపించడం జరిగింది. కాబట్టి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది, ఈ రోజు భూపాలపల్లి మున్సిపాలిటీలో మన జెండా ఎగరబోతున్నది, ఖచ్చితంగా బీఆర్ జెండా ఎగరబోతున్నది. ఈ రోజు ఈ యొక్క సీటును మున్సిపల్ చైర్మన్ బలహీన వర్గాలకు కేటాయించింది కాబట్టి ఇద్దరు కూడా బలహీన వర్గాల సామాజిక వర్గం వాళ్ళే. ఒక 300 కాపు సామాజిక వర్గం అయితే ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి అవకాశం ఉంటే మీకు కూడా చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి అత్యధిక ఓటు వేసి గెలిపించే బాధ్యత మీ మీద ఉన్నదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇక చాలా విషయాలు ఈరోజు ఏ రకంగా ప్రభుత్వం కొనసాగుతుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందే పెద్దలు సమ్మారావు గారు ప్రస్తావన చేసిండు. మనం అందరం కూడా కాసింపల్లిలో ఉన్న మన వృత్తి ప్రవృత్తి అంతా కూడా వ్యవసాయమే. వ్యవసాయమే కదా, ఇంకేమైనా ఉన్నది అమరం? వ్యవసాయమే కదా. 6 కాలం కష్టపడే రైతులకు మేలు చేయాలని ఏ రైతుపై ఒక కాగితం ఇయ్యలే కేసీఆర్, ఏ రైతుపై ధర్నా చేయలే. కానీ కేసీఆర్ ఒక రైతు, నిజమైన రైతు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా పదవి పోయినా ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయనకు వ్యవసాయం పట్ల ఎంత కమిట్మెంట్ అంటే ప్రతి దోయ తిరుగుతాడు, ప్రతి దోయ ఎట్లా నీళ్లు మారుతున్నది, ప్రతి పొలంలో ఎట్లా పంటలు వస్తున్నాయని ఆయనకు వ్యవసాయం అంటే ఇష్టం. రైతు కష్టం తెలిసిన వాడు కాబట్టి ఎవరు అడగకపోయినా మొట్టమొదటిసారి భారతదేశంలో రైతుకు డైరెక్ట్ గా డబ్బుల సహకారాన్ని అందించే రైతు బంధు పథకాన్ని పెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. అంతవరకు ఆగరే రుణమాఫీ చేసిండు, రైతుల యొక్క వడ్లను ఎక్కడికక్కడ కొనుగోలు చేసిండు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా రైతు యొక్క గింజ ఆగకుండా మరి ఆనాడు కొనుగోలు చేసి మనకు అండగా ఉన్నాడు. మరి ఈనాడు ఉండేటువంటి ప్రభుత్వం రైతుల పట్ల ఎంత గొప్పగా వివరిస్తుందో మనం ఈరోజు ఇక్కడే ఎరువుల దుకాణం ఉన్నది. ఈరోజు ఎరువుల దుకాణాల దగ్గర కాదు మనం పోయేది, ఎక్కడ మన సంపద చైర్మన్ ఉంటే పిఎస్సిఐ దగ్గర మొన్న నేను దసరా పండుగకి వచ్చినప్పుడు ఆ రోజు తిరుగుతుంటే అక్కడ పెద్ద లైను, వచ్చినేమో 400 బత్తాలు, ఉన్నదేమో 1000 మంది రైతులు ఉన్నారు. అందరూ కూడా లైన్లో నిలబడ్డారు, చెప్పులు పెట్టిళ్ళు. పొద్దుగాలు వచ్చి తిండి లేక ఛాయ్ తాగక అక్కడ నిలబడితే యూరియా బత్త దొరకక ఇబ్బంది పడే పరిస్థితి. అంటే కనీసం యూరియా ఇవ్వలేని వాడు, రైతు బంధు ఇవ్వలేని వాడు, రైతుల గురించి ఆలోచించని వాడు, రైతుకు చక్కగా కరెంటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అనధికార విద్యుత్ కోతలు రైతులకు జరుగుతున్నాయా లేదా రైతులు చెప్పాలి. జరుగుతున్నాయా, సక్రమంగా కరెంట్ వస్తున్నదా? నేను కూడా వ్యవసాయం చేస్తున్నా, నా మోటార్ కాలింది, నిన్న కేంద్రమే అంటే లో వోల్టేజ్ మోటార్ కాలింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సక్రమైన కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, రైతుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. రైతులంతా కూడా ఈరోజు బాధపడే పరిస్థితి వచ్చింది.
రైతులే కాదు ప్రజలన్నా ఏమైనా బాగున్నారా, ప్రజల యొక్క సంక్షేమం ఏమైనా బాగున్నదా? ఎన్నికల గురించి అనేక హామీలు ఇచ్చింది కదా, పాపం చాలా పెద్ద స్పీచ్ ఇచ్చిండు, మొత్తం విన్నా. మన ముఖ్యమంత్రి మాట్లాడే మాట మొట్టమొదటి నుంచి చివరి దాకా విన్నా. ఆయన ఎన్నికల హామీలు చెప్పలే. ఆయన ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఇస్తాను 25,000 గురించి ప్రస్తావన చేయలే. మరి ఎందుకు చేయలే? మా మహిళలకు 65,000 బాకీ పడ్డాడు బిడ్డడు. 65,000 ఇస్తేనే ఈ కాశీపల్లెకి వచ్చి ఆడబిడ్డలు ఓట్లు అడగాల ఒక ఆలోచన చేయాలి. మన భారతదేశంలో మొట్టమొదటిసారి పెళ్లి చేస్తే ఏ ప్రభుత్వం ఆదుకోలే, కానీ మొట్టమొదటిసారి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి అనే పథకం పెట్టి ₹1,00,000 ఇంటింటికి చెక్కు తెచ్చి ఇచ్చినాం. మనం లక్షిస్తేమన్నాడు, ఏ 1,00,000 కాదు తులం బంగారం అని చెప్పిండు. మరి ఈరోజు వచ్చింది ఆక తులం బంగారానికి ఇక్కడ పెళ్లి కాలేదా? ఇంకా అమ్మాయి చెప్పాలి, వచ్చిందా తులం బంగారం? వచ్చిందా? రాలే. మరి ఈనాడు మరి ఈరోజు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, నేతన్నలకు, గౌడన్నలకు అనేక మందికి పెన్షన్లు ఇస్తున్నది ఆనాటి ప్రభుత్వం. 200 ఉండే పెన్షన్, 200 పెన్షన్ 2,000 చేసిండు కేసీఆర్. 2,000 చేయగానే అమ్మలు, అన్నలు, పెద్దలు అందరూ ఏమన్నారు? కేసీఆర్ కడుపు చల్లగుండా, ఆయన కడుపు చల్లగుండా, ఎక్కడున్నా బాగుండాలి, కొడుకు కోడలు చూడకపోయినా, బిడ్డలు నడుచుకోకపోయినా కాపం కేసీఆర్ ఇచ్చే పెన్షన్ డబ్బులతో మేము గౌరవంగా బతుకుతున్నాం అన్నాడు. ఈయనేమన్నాడు? కేసీఆర్ 2,000 ఇస్తే నేను చిన్న కొడుక చెప్తున్నా, నన్ను నమ్ముండమ్మా, నన్ను నమ్ముల్ని అంటే పాపం వాళ్ళ వానికి సంగతి ఏమేరుక నిజమే కావాలనుకొని ఓటేసిన పాపానికి ఇప్పటిదాకా పెన్షన్లు పెంచలే, కొత్త పెన్షన్లు రాలే. కొత్త పెన్షన్లు వచ్చినాయి 2 నెలల, కొత్త పెన్షన్ రాలే. భర్తలు చనిపోయిన వితంతువులు, వృద్ధాప్యం వచ్చిన వృద్ధులు, అంగవైకల్యం సర్టిఫికేట్ పొందిన మా పెద్దలు ఎవరికి పెన్షన్ రాలే. ఎందుకు పెంచలేదా అంటే ఏమంటాడు? మీరు చూస్తున్నారు కదా, ఎక్కువ తక్కువ మాట్లాడితే తొండలు దొరకడతా, తొండలు పట్టుకొని తిరుగుతుంటారు. ఏమన్నా గట్టిగా తొండలు దొరకడతా, మీకు తొండలు దొరకడా అంటే లేకపోతే గుడ్లు తీస్తా, లేకపోతే పేగులు తీస్తా అంటాడు, పేగులు మెడకేసుకుంటా అంటాడు. ఇది మన ముఖ్యమంత్రి గారి భాష. ఈరోజు ఆలోచన చేయమని కోరుతున్నాం. అంటే మనిషి ఇన్నాడు కాబట్టి తొండలను దొరకొడతావు, నువ్వే సొర్రు అనే పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ముఖ్యమంత్రి లాగా మాట్లాడాలి, ముఖ్యమంత్రి లాగా వ్యవహరించాలి, ఒక స్టేట్స్మెన్ లాగా ఉండాలి. ఒక మాట ఇస్తే గతంలో ఒక ముఖ్యమంత్రి, ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఆయన ఉండే, ఆయన చెప్పిండు ఒక ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడితే ఒక జీవో, ఆ జీవో ఆర్డర్ అని. ఈరోజు మన ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమనుకుంటున్నారు ఎరికే కదా. ఈరోజు ఆయన మాట్లాడే మాట చూస్తూ ఉంటే ఆయన యొక్క మానసిక స్థితికి బాగలేదా అనే అనుమానం మనకు కలగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈరోజు ఎన్నికల్లో హామీలు అమలు చేయమని అడిగినాం, మా ఆడబిడ్డలకు ఇస్తానటువంటి పెన్షన్ పెంచమని అడిగినాం, ఈరోజు బంగారం ఇవ్వమని అడిగినాం, చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇవ్వమని అడిగినాం. ఈరోజు మరి చదువుకునే విద్యార్థులకు 5 లక్షల రూపాయల గ్యారంటీ కార్డు అని చెప్పినావు, నిరుద్యోగ భృతి అని చెప్పినావు. ఈరోజు అనేక హామీలు ఇచ్చినవే, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మరి ఈరోజు వ్యవహరిస్తా ఉన్నాం. చివరిగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, బలహీన వర్గాలకు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి 42% రిజర్వేషన్ ఇస్తానని మాట చెప్పిండు. అసెంబ్లీలో రోజు ఒక డ్రామా, ఇవాళ జీవో అంటాడు, ఇవాళ చర్చ అంటాడు, రేపు ఆర్డినెన్స్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏదంటాడో అది అక్కడే పెట్టి ఈరోజు 42% రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలకు వచ్చిండు. ఆయన ఎట్లా ఉన్నా మన పార్టీకి బలహీన వర్గాల పట్ల పూర్తి కమిట్మెంట్ ఉన్నది కాబట్టి మన దగ్గర 30 సీట్లు ఉంటే 26 సీట్లు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు మనం ఇచ్చినాం. ఈరోజు మనం ఇచ్చిన ఓపెన్ సీట్లలో ఎస్సీలకు ఇచ్చినాం, పూర్తిగా బీసీలకు ఇచ్చినాం. ఇది మన కమిట్మెంట్ అని చెప్తున్నాం. మనం ఈరోజు బలహీన వర్గాల విషయంలో కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్ర హైదరాబాద్ నడిబొడ్డులో తెలంగాణలో ఉండే బలహీన వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చిండు, బంజారా భవనం ఇచ్చిండు, ఎస్సీలకు ఇచ్చిండు భవనాలు, ముదిరాజులకు ఇచ్చిండు, నాయ బ్రాహ్మణులకు అందరికీ భవనాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి శాంక్షన్ చేస్తే అదే విధానాన్ని భూపాలపల్లి దినదినాభివృద్ధి చెందుతున్నది. ఆ అభివృద్ధిని కాంక్షలో భాగంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చిండు, ఒక ఆయన చిట్యాల నుంచి వచ్చిండు, ఒక ఆయన మంత్రి నుంచి వచ్చిండు. అందరూ కూడా మేము మీటింగ్లు పెట్టుకోవాలి, మాకు చిట్టిపాడలు ఉంటాయి, మేము అందరం కూడా వనభోజనాలు పెట్టుకోవాలి, మీటింగ్లు పెట్టుకోవాలంటే స్థలం లేదంటే ఆనాడు ఆలోచన చేసి జిల్లా కలెక్టర్ని పిలిచి, మంత్రిని పిలిచి మీటింగ్ పెట్టి 10 ఎకరాల స్థలాన్ని
కృష్ణకాళి దగ్గర చూపెట్టి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉండేటువంటి బలహీన వర్గాలు అన్ని వర్గాలకు 30 గుంటలు పెద్ద కమ్యూనిటీ వాళ్ళకు జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళకు 30, తక్కువ జనాభా ఉన్న వాళ్ళకు కనీసం 10 గుంటలు చొప్పున దాదాపు 10 ఎకరాల స్థలంతో పాటు 10 కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ చేపించి డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో పెట్టి అందరికి కూడా ఇస్తే దొరవారు రాగానే దొరకున్న అహంకారం ఎక్కువై వీళ్ళకి ఎందుకయా భవనాలు, వీళ్ళకి ఎందుకు భవనాలని క్యాన్సల్ చేసిండు. ఇంతకంటే ముందే నేను 300 కాపులకు భూపాల మీద నడిబొడ్డున స్థలం ఇచ్చిన, ఆర్థికంగా కొంత సహకారాన్ని ఇస్తే ఆ మొన్న వచ్చి ఈ భవన్ ఇది క్యాన్సల్, ఇది తీసేస్తా, ఇక్కడ ఉండేదంతా కూడా వేరే దానికి వాడతా అంటున్నాడు. అంటే బలహీన వర్గాలంటే ఈ ప్రభుత్వానికి కానీ ఈ శాసనసభ్యుడికి కానీ ఎలాంటి గౌరవం కానీ మర్యాద కానీ లేదు. పూర్తిగా దురంకారంతో వ్యవహరిస్తున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు సాక్షాత్తు మీరు వింటున్నారు. ఎవరిని పెడితే వాడిని అరే తురే అది ఇది. నేను ఒక మహిళా సోదరిమని నేను ఒక వార్డులో ప్రచారానికి వస్తుంటే మీటింగ్ అయితే కిందికి దిగానే మైక్ గుంజుకున్నది మాట్లాడింది. కేసీఆర్ అదే అయ్యా మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎవరు వచ్చినా మాతో మర్యాదగా మాట్లాడింది. కానీ ఎమ్మెల్యే గారి దగ్గర పోతే గెట్అవుట్ అంటున్నాడు, మమ్మల్ని తిడుతున్నాడు, మమ్మల్ని స్లమ్ అంటున్నాడు, మమ్మల్ని లెక్క చేయట్లేదని ఒక మహిళ బాధను వ్యక్తం చేసుకున్నది. కాబట్టి ఈ రోజు ఆలోచన చేయండి, ఇది యథాస్థితిగా కొనసాగాలా, దీనికి బ్రేక్ పడాలా, ఇది మన చేతిలో ఉంది. ఓటనే శక్తికి బలమైన శక్తి ఉన్నది. కాబట్టి ఈ రోజు కాశీపల్లిలో ఉండేటువంటి ప్రజలు ఆలోచన చేయాలి. ఎవరి యొక్క నాయకత్వంలో ప్రజల యొక్క సంక్షేమం బాగుంటుంది, ప్రజా సంక్షేమంతో పాటు గౌరవ మర్యాదలు ఉంటాయి, ఆత్మగౌరవం ఉంటుందో ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ కూడా చాలా విజ్ఞానవంతులు, ఆలోచన పరులు. కాబట్టి ఆలోచన చేయమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా రేపు సమయం వచ్చినప్పుడు సరి అయినటువంటి నిర్ణయం 11వ తారీఖు వస్తున్నది. ఇది చాలా మంది ఈ ఎలక్షన్లు ఎట్లయినా సతీష్ గెలుపు ఖాయం, మా కుమారి గెలుపు ఖాయం అయిపోయిన నిర్ణయం అయితే ఇక మన ఎమ్మెల్యే సార్ కొత్తగా చెప్పిండు. ఇంతకంటే అబద్ధం ఉంటుందా? ఎప్పుడన్నా వచ్చిండా కేటీఆర్ అని అంటున్నాడు. కేటీఆర్ భూపాలపల్లికి రాలేదా? వచ్చిండా లేదా? ఆ మీటింగ్ మీరు కూడా రాలేదా? అంటే అన్ని అబద్ధాల మీద నిలబడ్డాడు. అబద్ధాల మీద ఉన్నాడు కాబట్టి అబద్ధాలు చెప్పి గెలవమంటున్నాడు. చివరిగా నేను ఒకటే మాట చెప్తున్నా, అతి వినయం దుర్గ లక్షణం అని పెద్దలు చెప్పిన సామెత ఉన్నది, అంతేనే కదా? అతి వినయం దుర్గ లక్షణం. ఇప్పుడు ఎన్నికలు రాగానే మన ఎమ్మెల్యే సాబ్ చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చిండు. ఆయన గెలవడానికి అదే విద్య, ఇప్పుడు గెలవడానికి కూడా అదే విద్య. ఒకటే కార్యక్రమం పెడుతున్నారు. ఎవరైతే అతిగా మిమ్మల్ని గౌరవిస్తున్నట్టు, మిమ్మల్ని బాగా మర్యాద ఇస్తున్నట్టు మీరు భావిస్తే తర్వాత 5 ఏళ్ళు మీరు బాధపడతారు. ఎవరిని మీరు ఎంతవరకు చూడాలి? నమస్కారం పెట్టే వరకు చూడాలి, కానీ కింది నమస్కారం పెడితే మాత్రం మళ్ళీ మీకు అందరికీ కూడా ఇబ్బందులు వస్తాయి. దాని పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. చాలా నటులు అయిపోయింది ఈ మధ్యకాలంలో. మరి సినిమాలలో ఏడవగా చూసినా కానీ ఇక్కడ నిజంగానే ఏడ్చడానికి కళ్ళల్లో ఏం పెట్టుకుని వస్తున్నారని నాకు చెప్తారు. కాబట్టి ఇంకో సామెత కూడా ఉంది, ఈ నవ్వేటోళ్ళు ఏడిచే మూగాన్ని అసలే నమ్మద్దని అంటారు. నిజంగానే ఏడుస్తారా లేదా మీరు ఆలోచన చేయండి. పెద్ద డ్రామా చేస్తున్నారు. కాసింపల్లనే కాదు, భూపాలపల్లిలో 30 వాళ్ళకి ఇదే తంతు నడుస్తున్నది. 30 వాళ్ళకి ఇదే కదా. అరే వాళ్ళతో డైరెక్ట్ గెలిచినట్లేదా భయ్? మీరు ఒకటే కార్యక్రమం పెట్టాలి, మీరు గెలవాలి. ఈ ఇంకో కార్యక్రమం ఫుల్గా పెట్టాలి, గెలవాలి అంటున్నారు. ఎవరు ఏం పెట్టినా, ఎవరైతే ఆపతికి సంపతికి మీకు అందుబాటులో ఉంటారో మీరు ఆలోచన చేసి సరి అయిన నిర్ణయం 11వ తారీఖు ఉదయం కారు గుర్తు మీద ఓటు వేసి 2 అభ్యర్థులను గెలిపించి నాకు ఇవ్వండి. తర్వాత మీ గ్రామానికి మీ వాడకు ఏం కావాలనో వాళ్ళ నాయకత్వంలో జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా చాలా విషయాలు కానీ మీరు పొద్దుటికి వెళ్ళి వ్యవసాయ పనులకు పోయొచ్చి ఇంకెక్కువసేపు మాట్లాడితే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను విరమించుకుంటూ ఇప్పుడు మన అన్న డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నా. మరి జరుగుతున్న ఎన్నికలు మీ భూపాలపల్లి మున్సిపాలిటీగా మారిన తర్వాత ఇది 3వ ఎన్నిక. మరి ఈ ఎన్నికల్లో అభ్యర్థుల యొక్క బలాబలాలు గుణగణాల మీద మీ అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉంది. దయచేసి మీరు అందరూ ఆలోచించండి. మీ కాశంపల్లికి ఒక మంచి గొప్ప చరిత్ర ఉంది, అనేక ఉద్యమాల చరిత్ర ఉంది, మీకు అనేక పోరాటాల్లో మీరు భాగస్వాములైన చరిత్ర ఉంది మీ కాశంపల్లికి. మీ కాశంపల్లి నుంచి అనేక పోరాటాల్లో పైకి వచ్చిన నాయకులు కూడా ఉన్నారు, నాయకత్వాలు అందించిన వాళ్ళు కూడా ఉన్నారు.
దయచేసి తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఇదే స్ఫూర్తితో మీరందరూ పాల్గొన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకున్నాం. కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణని ఇవాళ అంత గొప్పగా అభివృద్ధి చేసిన కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. నేను ఇప్పటిదాకా మిత్రులందరూ చెప్పినారు, తెలంగాణ రాకముందు 64 లక్షల టన్నుల వడ్లు పండేది మన దగ్గర. తెలంగాణ వచ్చినాక 3 కోట్ల టన్నుల వడ్లు పండించుకోగలిగినాం మనం. అది కేసీఆర్ గారి నాయకత్వంలో సాధ్యమైంది. తెలంగాణ రాకముందు కూడా మేము అనేక సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాలు పర్యటించేది అనేక ఎన్నికల్లో. అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉందో మీకు అందరికీ తెలుసు. ఏ ఊరికి పోయినా ఆడబిడ్డలు బిందెలు అడ్డం పెట్టేది మాకు. మా మంచినీళ్ళ సంగతి ఏందో చెప్పినాక మీరు ఊళ్ళోకి వెళ్ళి బయటికి పోండి అని చెప్పేది. ఆ దుస్థితి నుంచి ఇవాళ మనం బయటపడినాం. మిషన్ భగీరథతో మంచినీళ్ళు తెచ్చుకున్నాం మనం. ఇవాళ ఊళ్ళల్లో కరెంటు కూడా ఉండకపోయేది. బహుశా తెలంగాణ వచ్చినాక బిడ్డలకు తెలియదేమో కానీ కరెంటు కోత ఎట్లుంటుందో తెలియదు. కానీ అప్పటికున్న అవ్వలకు పెద్దలకు అందరికీ మీకు అందరికీ తెలుసు. పిల్లల పరీక్షలకు కూడా దీపాల కింద చదువుకున్న పరిస్థితి ఉన్నది మనకు అంతకుముందు. ఇవాళ గ్రామాల్లో 24 గంటల కరెంటుని తెచ్చిన ఘనత ఇవాళ కేసీఆర్ గారికే దక్కుతుంది. తెలంగాణ వచ్చింది కాబట్టి ఇవాళ మనం కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న సంకల్పం కొద్దే కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేసినారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలకు కూడా చేసినారు. ఏ సంక్షేమ కార్యక్రమానికి కూడా ఎవరిపై ధర్నాలు చేయలే, పోరాటాలు చేయలే. ఇక్కడెక్కడో ములుగు దగ్గర బిడ్డ పెళ్లికి పైసలు దాచుకున్న ఒక లంబాడా సోదరుని ఇల్లు కాలిపోయి ఆయన బిడ్డ పెళ్లి చేయలేదని ఏడుస్తుంటే ఆ ఆలోచన నుంచి పుట్టిందే మన ప్రభుత్వం వచ్చినాక కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ చేయాలని ఆలోచించాడు. తెలంగాణ ప్రజల జీవితాల నుంచే మన స్కీములు తెచ్చిండు తప్ప బయటికి వెళ్ళి ఆలోచన చేసి ఎవడో చెప్తే చేయలే. ప్రజలు ఏదో ధర్నాలు చేస్తే చేయలే. మన తెలంగాణ బిడ్డలకి కష్టాలు ఉన్నాయి కాబట్టి 50 వేలతో మొదలుపెట్టినాం. ఇలా 1,116 చేసుకోగలిగినాం. నిజంగా మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా దాన్ని 2,16,000 కూడా చేసుకునే వాళ్ళమనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక్కొక్క స్కీమ్ చూడండి. మరి అన్ని స్కీమ్లలో కూడా ఇల్లు కట్టడంలో కూడా లక్షలాది ఇల్లు మనం నిర్మాణం చేసినాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. సాంకేతిక కారణాలతో చేతుల మీదుగా ఇయ్యలేకపోయినాం. వాటిని ఇవాళ దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి మీకు కనబడుతుంది. గతంలో వీళ్ళు అంటారు అప్పుడు కూడా మేము ఇందిరమ్మ ఇల్లు కట్టినామని. అప్పుడు కూడా ఈ జిల్లా మొత్తంలో ఇందిరమ్మ ఇల్లు కట్టిన దాంట్లో ఒక రమణారెడ్డి గారు మేమిచ్చిన లిస్టు తప్ప మిగతా వాళ్ళన్నీ దొంగ లిస్టు అని అప్పటి ప్రభుత్వం తేల్చి ఎంక్వైరీ కమిటీలు కూడా వేసిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అనేక కార్యక్రమాలు, ఏ ఒక్క కార్యక్రమం ఇవాళ కంటి వెలుగు లాంటి కార్యక్రమం మన ప్రభుత్వం పెట్టింది ఎవరన్నా అడిగిలా? ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్లకు కంటి వెలుగు కార్యక్రమం పెట్టి కళ్ళద్దాలు కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన నేపథ్యం ఇవాళ మన ప్రభుత్వంలో ఉంది. తెలంగాణ బిడ్డల్ని సమగ్రంగా ఆలోచించినారు, పూర్తి స్థాయిలో ఆలోచించినారు. ఇవాళ గురుకుల పాఠశాలలు మనం 1000కి పైగా తెచ్చినాం. ఇవాళ 6 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర కులాలకు సంబంధించిన బిడ్డలు ఇవాళ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 56 మంది గురుకుల పాఠశాలలో చదువుకునే బిడ్డలు రకరకాల కారణాలతో చనిపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఎందుకంటే దీనికి ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఆ రోజు చాలా పట్టించుకొని పనిచేసేది మనం. ప్రతి స్కూల్ గురించి, ప్రతి అడ్మిషన్ గురించి చేసేది. మనం 1,06,000 రూపాయలు ప్రతి బిడ్డ మీద ఖర్చు పెట్టి మనం పిల్లల్ని చదివించుకున్న నేపథ్యం ఉంది. మరి ఇవాళ దళిత బంధు, మనం చేసిన కార్యక్రమాలు, చనిపోయిన కుటుంబానికి, రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు, మనం పెన్షన్ కార్యక్రమాలు కావచ్చు, మరి అనేక కార్యక్రమాలు మనం చేస్తూ వచ్చినాం. ఇప్పటిదాకా అనేక కార్యక్రమాల మీద చెప్పినారు. ఆడబిడ్డలకు ఇచ్చిన కార్యక్రమాలు కావచ్చు, మరి మనం ఎన్నో కేసీఆర్ కిట్ ఇచ్చినాం. మనం కేసీఆర్ కిట్ కూడా అనేక రకాల 16 రకాల వస్తువులు పెట్టి ఆడబిడ్డకు చేతికి అందించడంతో పాటు మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయల నిధులు కూడా ఇచ్చిన నేపథ్యం మనందరికీ ఉంది. ఇవాళ ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తే ఏదో ఆశపడి మోసపోయి ఓటు వేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుంటే
ఈ 2.5 సంవత్సరాల్లో అందరికీ చుక్కలు చూపెట్టిండ్రు. మీ కాశంపల్లి కూడా చుక్కలు చూపెట్టిండ్రని ఇప్పుడే మన తిరుపతి గారు చెప్పిండ్రు. ఇక్కడ కూడా తట్ట మట్టి తీయలే, ఇదే మాటలు చెప్పిండ్రు. మరి ప్రభుత్వం 420 హామీలు ఇచ్చింది. ఒక పుస్తకం తయారైతుంది 420 హామీలు. దానిలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మరి అన్ని రకాల ప్రజలకు, రైతులకు, సింగరేణి కార్మికులకు, మీ సింగరేణి కార్మికులకైతే సొంత ఇల్లు ఇస్తాం, 200 గజాల భూమి ఇస్తామన్నాడు. మెడికల్ బోర్డు బందే పెట్టమన్నారు. ఇవాళ 11 నెలల నుంచి మెడికల్ బోర్డు కూడా లేదు అక్కడ. అనేక రకాల అబద్ధాలు వాగ్దానాలు చేసి ఇలా అధికారంలోకి వచ్చిందనేది దయచేసి మనం గుర్తుంచుకోవాలి. మీరందరూ కూడా దయచేసి ఆడబిడ్డలు కూడా బాగా ఆలోచించుకోవాలి. మీరు 2500 వస్తే కాంగ్రెస్ కోటేయండి, 2500 రాకపోతే తుక్కున ఊడగొట్టండి. దయచేసి దాన్ని మనసులో పెట్టుకోవాలి. తులం బంగారం వస్తే కాంగ్రెస్ కోటేయకండి, రాకపోతే మాత్రం బీఆర్ఎస్ కోటేయండి. మీరు అన్ని స్కీముల గురించి ఆలోచించండి. వాళ్ళు 12 అనేక రకాల స్కీములు చెప్పారు. ఆటో డ్రైవర్కు 12,000 అన్నారు, వ్యవసాయ కూలీకి 12,000 ఇస్తామన్నారు. మరి బిడ్డలకు అందరికీ స్కూటీలు అన్నారు, 5 లక్షల విద్యా కార్డు ఇస్తా అన్నారు. ఎప్పుడంటే అప్పుడు ఫీజు నువ్వు గుంజుకోవచ్చు, ఫీజు కట్టుకోవచ్చు అన్నారు, పుస్తకాలు కొనుక్కోవచ్చు అన్నారు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్కే దిక్కు లేదు. దాదాపు 8,000 కోట్ల రూపాయల బాకీ పడ్డారు. ఇవాళ అనేక రకాలుగా ఇవాళ ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైన వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికలు వాస్తవంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఎందుకు వచ్చినాయని ప్రతిసారి ఆలోచిస్తే ఈ భూపాలపల్లి మాత్రం మనం మంచిగా వచ్చినాయి ఈ ఎన్నికలు. నిజంగా ఇవాళ మేము 10 రోజుల నుంచి చెప్తున్నాం, అరే కాంగ్రెస్ ఓని కోటి వేస్తే భూపాలపల్లి జిల్లా పోతుందిరా అని. ఇవాళ ఆ దెబ్బకు భయపడి ఇవాళ వచ్చి భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదని చెప్పిపోయిండు. భూపాల జల్లి ఉంటామని చెప్పాడు. కానీ ఏం చెప్పిండు, ఇప్పటికైతే పోదు, తర్వాత కమిషన్ ఇస్తాం, అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారట. అంటే జిల్లాలు తొలగించే ప్రణాళిక మెదడు నుంచి పోలే. ఇంకా ఏ జిల్లాను తీస్తామనేది వాళ్ళ లోపట్లేదు. ములుగుల సీతక్క నా జిల్లా పోదంటది, మహబూబాబాద్లో మరి మురళీనాయక్ నా జిల్లా పోదంటాడు, పెద్దపల్లి పోయి శ్రీధర్ బాబు జిల్లా పోదంటాడు, ఎవడి జిల్లా వాడు పోదని చెప్తాడు. చివరికి కమిషన్ ఇచ్చి జిల్లాలు తీస్తామంటారు. ఇటువంటి అబద్ధాల పునాదుల మీద నడుస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. దయచేసి గత ప్రభుత్వ కాలంలో కూడా మనం ఎక్కడ దేవాలయాలు కట్టుకున్నా గ్రామ దేవతలకు మనం సహాయం చేయాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేసినాం. ఎక్కడ ఆత్మగౌరవ భవనాలు కావాలంటే ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినాం. నేనే నా నిధుల్ని దాదాపు 8 కోట్ల రూపాయల ఆత్మగౌరవ భవనాలు కట్టుకోవడానికే గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిన అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇక్కడుండే మిగతా పెద్దలు కూడా కొన్ని డిమాండ్లు పెడుతున్నారు. తప్పనిసరిగా ఏమాత్రం అవకాశం వచ్చినా మీ కాసిందేవిపల్లిలో ఎటువంటి కార్యక్రమానికైనా మేమందరం అండగా నిలబడతాం. ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి మనం సోదరులు కుమార్ గారిని, సతీష్ గారిని గెలిపించడం మీ వంతు.